హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు అయితే నేను శ్రీశైలంలో అయితే ఉన్నాను. శ్రీశైలంలో మీకు చాలామందికి అయితే కనుక డౌట్స్ ఉంటాయి కదా, ఇక్కడ శ్రీశైలంకి వస్తే కనుక ఏమేమి చూడాలా, ఎక్కడెక్కడ ఉండాలా అనే డౌట్స్ అన్నీ కూడా, ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు అయితే కనుక క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చేసి ఈ స్టార్టింగ్లో ఉన్నాను చూడండి. ఇక్కడ టోల్గేట్ కట్టించుకుంటారు కదా, టోల్గేట్ కట్టించుకొని శ్రీశైలంలోకి ఎంటర్ చేసే ప్లేస్ దగ్గర అయితే కనుక ప్రజెంట్ నేను ఉన్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మీకు ఈ చుట్టుపక్కల ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, అలాగే వచ్చేసి దర్శనం టైమింగ్స్, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత దర్శనం టైమింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే రూమ్లో అంటే లో బడ్జెట్లో ఎలాగా, హై బడ్జెట్లో ఎలాగా, ఇలా వీటి డీటెయిల్స్ అన్నీ అయితే కనుక నేను ఇప్పటి నుంచి అయితే కనుక నా వీడియోలో అన్నీ కూడా అవే వస్తాయి. ఓకేనా? నాతో పాటు మా అయ్య కూడా ఉన్నాడు. అయ్యతో పాటు అయ్యా మాస్క్ది అయ్యా నేను ఇద్దరం కలిసి అయితే కనుక ఇవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సైట్ సీయింగ్ ప్లేస్లు మొత్తం అన్నీ కూడా కవర్ చేసి చెప్తాను. దాని కాస్ట్ ఎంత, రోప్ వేను అండ్ పాతాళగంగా ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను ఈరోజు అయితే మాత్రం. ఓకేనా? ఇక మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసి టోల్గేట్ది. ఆ టోల్గేట్ దాటుకొని మనం ఫస్ట్ అయితే కనుక ఎంటర్ అవుతాము శ్రీశైలంలోకి. శ్రీశైలంలోకి ఎంటర్ అయిన ఫస్ట్లోనే ఇక్కడ మనకి శివుడు కనిపిస్తున్నాడు చూడండి, శివపార్వతులు విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ నంది శివలింగం అయితే కనుక పెద్దది పెట్టింటారు. ఇది నైట్ టైమ్స్ అయితే కనుక వాటర్ ఫౌంటైన్ లాగా ఇలాగైతే కనుక బాగా డిజైన్ చేస్తారు. అది కూడా కొన్ని సమయాల్లో మాత్రమే, అంటే శివరాత్రి కానీ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఆ టైంలో అయితే కనుక బాగా డిజైన్ చేస్తారు. అలాగే మనం ఇంకా బాగా చూడాల్సింది అయితే కనుక ఇక్కడ ఫస్ట్లో పార్క్ అనేది ఉంటుంది. ఈ పార్క్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది ఉంది. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఇక్కడ వచ్చేసి ట్రైబల్ మ్యూజియంకి సంబంధించిన అంటే కనుక చెంచులకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే కనుక చూపించడం అయితే జరుగుతుంది. ఇవి 8:30కి అయితే ఓపెన్ చేస్తారంటే, ఇంకా ఇప్పుడు 7:30 ఏమో అయింది టైం అయితే. 8:30కి మరీ వస్తాంలేండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను. ట్రైబల్ మ్యూజియంలో ఇవన్నీ ఉంటాయి చూడండి. ఓకేనా? ప్రస్తుతం మ్యూజియంకు చూడవచ్చిన వారు వాహనాలకు పార్కింగ్ అనుమతి కలదు. ఓకే, పార్కింగ్ ఉందంటండి, అంటే ఓపెన్లో అయితే ఉంది. ఇప్పుడైతే కనుక ఈ పార్క్ చూద్దాం రండి. ఈ పార్క్ అయితే ప్రజెంట్ అయితే కనుక ఓపెన్లో ఉంది. ఈ పార్క్ని చూస్తాను. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది మాత్రం నెక్స్ట్ చూపిస్తాను.